హాయ్ అండి. మీ పేరు? అశోక్. ఎక్కడ ఉంటారు? ఇక్కడ బ్యాక్ సైడ్ పెద్దమ్మ నగర్. ఓకే. మీ ఎమ్మెల్యే ఎవరు? మా నవీన్ యాదవ్ ప్రజెంట్. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎమ్మెల్యే కానీ మీ కార్పొరేటర్ కానీ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు? బాగుంది, డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్ కానీ డ్రైనేజ్ చేంజెస్ కనెక్షన్ కనిపిస్తున్నాయా? చాలా బెటర్ ఉందండి. అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వాళ్ళు ఐఎమ్ ఎక్కువ నాట్ గోయింగ్ టు కంపేర్ విత్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ గుడ్. వాటర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే టైం టు టైం రావడం. అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు అంటే ఇంకా డ్రైనేజ్ కనెక్షన్స్ అంటే కొంచెం ఇబ్బంది ఉండేది, కానీ ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్గా వచ్చి విజిట్ అవుతున్నారు, క్లీన్ చేస్తున్నారు. డంపింగ్ ఏదన్నా వాళ్ళే సెల్ఫ్ వచ్చి క్లీన్ చేసుకుంటున్నారు. ఓకే. అంటే నవీన్ యాదవ్ గారు అంటే ఎమ్మెల్యే కానీ మీ కార్పొరేటర్ కానీ రావడం, విజిట్ చేయడం, మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్? ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్, నో నీడ్ ఆఫ్ విజిటింగ్. వాళ్ళు రాకపోయినా పని అయితే అయిపోతుంది. వాళ్ళు వచ్చి చేసేది ఏమి ఉండదు. వాళ్ళు రాకపోయినా పని అయిపోతుంది. సో నాట్ రిక్వైర్డ్ ఫర్ విజిటింగ్. సో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? కోర్స్ కాంగ్రెస్, బికాజ్ ఇట్స్ అన్ రూలింగ్ పార్టీ అండ్ డెవలప్మెంట్ బయట ఉంది. చూసుకుంటే కొంచెం వ్యతిరేకత కనిపిస్తుంది కదా. అది అఫ్ కోర్స్ ఉంటుంది. ఏ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే టీఆర్ఎస్ పైన ఉంటుంది, టీఆర్ఎస్ పైన ఉంటే ఇంకో దానిపైన ఉంటుంది. అది సింగిల్ పర్సన్ ఒపీనియన్, అది నాట్ అండ్ టోటల్ దానిపైన డిపెండ్ వెళ్ళలేము మనం. సో ఇప్పుడు నా ఒపీనియన్ ఐ లైక్ బీఆర్ఎస్, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పార్టీ తప్పు చేస్తుంది అనట్లేదు మనం. దే ఆర్ డూయింగ్ ది బెస్ట్.